మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ శనివారం ఈ పరిశుద్ధాత్మ కూడికలో పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలైన మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు ఇంతవరకు మనలను మన కుటుంబాలను కంచి వేసి కాపాడి ఆయన సజీవమైన రెక్కల నీడలో భద్రపరిచిన దేవునికి ఒక్క క్షణం రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిసేపు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. చూడండి, జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో రాయబడిన మాట. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో రాయబడిన మాట, తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. అక్కడ రాయబడిన చక్కటి మాట ఇది. ఒకే ఒక మాట మనం చదువుకొని ప్రార్థన చేసుకోబోతున్నాం. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. ఆయన కొట్టివేసి ఉన్నాడు. ఆయన కొట్టివేసి ఉన్నాడు. ఆయన మనకు విధించిన శిక్ష, ఒకవేళ శత్రువు మనకు విధించిన శిక్ష, ఒకవేళ మన పగవారు మనకు విధించిన శిక్ష, ఒకవేళ మన బంధువులు మనకు విధించిన శిక్ష, ఒకవేళ మన రక్త సంబంధికులే, మనం తెలిసిన వారే, మనం నమ్మిన వారే మనకు విధించిన శిక్ష ఏదైతే ఉందో, మనకు విధించిన శిక్ష ఏదైతే ఇంతవరకు మన మీద ఏలుబడి చేస్తుందో, మనకు విధించిన శిక్ష ఏదైతే ఇంతవరకు మనల్ని బాధిస్తూ వచ్చిందో, ఇంతవరకు ఎలాంటి శిక్ష మనల్ని బలహీనపరుస్తూ వచ్చిందో, ఇంతవరకు ఎలాంటి శిక్ష మనల్ని ఎదగనివ్వకుండా చేస్తుందో, ఇంతవరకు ఎలాంటి శిక్ష మనల్ని కుదురుగా కాసేపు కూడా కూర్చొని కడుపు నిండా ఒక ముద్ద తిని కంటి నిండా నిద్రపోనివ్వకుండా ఆటంకపరుస్తుందో, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. ఆమేన్. ఈ మాట విన్న మన జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక పరిస్థితిలో నలిగిపోతూనే ఉంటాం, ఏదో ఒక పరిస్థితిలో కృంగిపోతూనే ఉంటాం. నాకెందుకు వచ్చిన శిక్షలండి, నాకెందుకు వచ్చిన శ్రమలండి, నాకెందుకు వచ్చిన కష్టాలండి, నాకెందుకు వచ్చిన బాధలండి, ఏ అన్యాయం చేశానని, ఏ అక్రమం చేశానని, ఎవరిని దోచుకున్నానని, ఎవరిని నిందించానని, ఎవరిని హింసించానని నాకెందుకు వచ్చిన శ్రమలండి, ఈ శిక్షలు నా మీదకే ఎందుకు వస్తున్నాయండి, ఈ ఉపద్రవాలు నా మీదకే ఎందుకు వస్తున్నాయండి, ఈ కన్నీరు నా మీదకే ఎందుకు వస్తుందండి, నేను ఒకరికి మేలే చేశాను తప్ప ఎవరికి కీడు చేయలేదే, ఒకరి క్షేమమే కోరుకున్నాను తప్ప ఎవరికి అపకారం చేయలేదే, ఎవరిని బాధించలేదే, ఎవరిది కూడా దోచుకోలేదే, నాకే ఎందుకండి ఈ శిక్ష అని ఎంతవరకు మనం కృంగిపోతూ ఉన్నా, ఏ శిక్షలో మనం కృంగిపోతున్నా ఆ శిక్ష మనకు అర్థమైనా అర్థం కాకపోయినా, ఆత్మీయ జీవితంలో మనం నడుస్తున్నప్పుడు అనుకూలంగా లేని మార్గాలుగా ఉన్న శిక్ష అయినా, కష్టపడిన సంపాదన మనము మన బిడ్డలు అనుభవించలేని శిక్ష అయినా, ఎంత సంపాదించాలని ప్రయత్నాలు చేసిన ఒక్క రూపాయి కూడా దొరకని పరిస్థితిలో కలిగిన శిక్ష అయినా, ఏ రకమైన శిక్ష అయినా, ఎలాంటి శిక్ష అయినా, ఈ రాత్రి నుంచి ఆ శిక్షను దేవుడు రద్దు చేయబోతున్నాడు. ఈ రాత్రి నుంచి దేవుడు ఆ శిక్షను కొట్టివేయబోతున్నాడు. ఖచ్చితంగా మనం చదివిన మాటలో ఉంది, తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. ఆ కొట్టివేసిన శిక్ష, కొట్టివేశాడు కదా, ఎన్నో రీతిలుగా నలిగిపోతున్నాం, బాధించబడుతున్నాం, నిందించబడుతున్నాం, చిత్రహింసలు పెట్టబడుతున్నాం. ఆ శిక్షను కొట్టివేస్తే ఏం చేస్తాడో ఒక మాట మీకు చూపిస్తాను. చూడండి, దానికి కొంచెం అవతల ఆమోసు గ్రంథంలోకి వెళ్తే 9వ అధ్యాయం 9వ అధ్యాయం 15వ వచనం. నేను వారి దేశమందు వారిని నాటుదును, నేను వారికి ఇచ్చిన దేశములో చదువుతున్నాను వినండి.
వారి దేశమందు నేను వారిని నాటుదును, నేను వారికిచ్చిన దేశములో నుండి వారు ఇక పెరికివేయబడరని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమె చెప్పండి. మొదటిది ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, తాను మీకు విధించిన శిక్ష ఆయన కొట్టివేశాడు. శిక్షలో ఉన్నాం. ఖైదీగా ఉన్నటువంటి వారికి శిక్ష వేస్తారు. ఇదిగో ఈ నేరం చేశాడు, ఇన్ని సంవత్సరాలు జైలు శిక్ష, ఈ నేరం చేశాడు, కఠిన కారాగార శిక్ష, కనీసం బంధువులు కూడా వచ్చి పలకరించడానికి వీలు లేని శిక్ష. భూమి మీద ఉన్నప్పుడు, లోకంలో ఉన్నప్పుడు, అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్లు బ్రతికాం. కానీ శిక్షలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్లు బ్రతకడానికి ఉండదు. ఎవరో ఒకళ్ళు మన మీద పెత్తనం చేసి ఏదో రకంగా మనల్ని కృంగదీయాలని, అణచాలని ప్రయత్నాలు చేసేవారు ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో శిక్షలో ఉన్నవాడికి లోకంలో ఉన్నంత స్వేచ్ఛ కలగదు, జైల్లోనే ఉంటాడు. మిగతా ఖైదీలందరికీ ఒక రకమైన శిక్ష అయితే ఇంకొక వ్యక్తికి ఇంకొక రకమైన శిక్ష. కనీసం కొంతమంది ఖైదీల్ని బంధువులు వచ్చి పలానా రోజు పలానా సమయంలో చూడడానికి వీలుంటుంది. కానీ ఒక్కొక్క వ్యక్తికి వేసే శిక్ష ఏంటంటే, కనీసం బంధువుల ముఖం చూడడానికి కూడా వీలుండదు. కనీసం బంధువులతో వారి బయట గేటు దగ్గర ఉంటే వెళ్ళి మాట్లాడడానికి కూడా అవకాశం ఉండదు. ఈ శిక్ష ఎన్ని సంవత్సరాలు? కొంతమందికి శిక్ష ఉంటుంది, జీవిత ఖైదీ. కొంతమందికి శిక్షలు వేస్తారు, జీవితాంతం ఇక అదే శిక్షలో ఉండాలి. ఒకవేళ అతను మరణమైపోయినా ఆ శవాన్ని కూడా పోలీసులు బయటకు అప్పగించరు. కావాలంటే మీరు కనుక్కోండి. ఆ జైలులో ఖైదీకి శిక్ష అమలు అయిన తర్వాత శిక్ష పూర్తి కాకుండా, ఆ శిక్ష పూర్తి కాకుండా ఒకవేళ అతను అందులోనే చనిపోతే శవాన్ని కూడా బయటికి ఇవ్వరు. ఆ జైల్లోనే ఒక చోట అతన్ని పాతిపెట్టి, ఇతను ఇన్ని సంవత్సరాలు శిక్షణ అనుభవించాలి, కానీ ఇన్ని సంవత్సరాలు శిక్షణ అనుభవించాడు, ఇన్ని సంవత్సరాలు అనుభవించకుండా చనిపోయాడు అని చెప్పి అతనికి ఒక బోర్డు రాస్తారు అక్కడ. ఈ రోజు నేను మీకు చెప్పే మాట ఏంటంటే, మన నుదుటి మీద ఏ శిక్ష ఉంది, మన జీవితం మీద ఏ శిక్ష ఉంది, మన కుటుంబం మీద ఏ శిక్ష ఉంది, మన ఆత్మీయ జీవితం మీద ఏ శిక్ష ఉంది, మన అంతరంగ ఆధ్యాత్మిక జీవితం మీద ఏ శిక్ష మనల్ని వెంటాడుతూ శిక్షలో నుంచి మనం బయట పడలేని స్థితిగా మనల్ని మారుస్తుంది. ఇదిగో శిక్ష అమలు జరిగింది, ఈ శిక్ష నుంచి నువ్వు బయటికి రాలేవు. శిక్ష అమలు జరిగింది, ఈ శిక్ష నుంచి నువ్వు ఎవరు విడిపించలేరు. శిక్ష అమలు జరిగింది, ఈ శిక్షను నువ్వు దాటి స్వతంత్రుడు కాలేవు అని ఎన్నిసార్లు అపవాది మనల్ని చూసి నవ్వుకొని ఉంటాడు. ఎన్నిసార్లు అపవాది మనల్ని చూసి వీళ్ళకి ఈ శిక్ష ఇక దాటేవాళ్ళు లేరు, దాటిచ్చేవాళ్ళు లేరని నవ్వుకుంటూ మనల్ని చూసి సంబరపడి ఉంటాడు. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు, తాను మీకు విధించిన శిక్షను ఆయన కొట్టివేసి ఉన్నాడు. గట్టిగా ఆమెను చెప్పండి. కొట్టివేస్తాను అనట్లా దేవుడు, శిక్షను కొట్టివేసి ఉన్నాడు. ఇప్పుడు మనం ఒక మాట చదివాం కదా ఆమోస్ గ్రంథంలో, శిక్షను కొట్టివేస్తే ఆయన ఏం చేస్తాడంటే నాటడం మొదలు పెడతాడు. ఆమెను చెప్పండి. అప్పటి వరకు నాటబడలా, అప్పటి వరకు త్రోవ పక్కనున్న చెట్టుగా, లేకపోతే ఎక్కడో ముళ్ళ తుప్పలో లేచిన చెట్టుగా, రాళ్ల మధ్యన లేచిన మొక్కగా ఒకవేళ మన బ్రతుకుతూ ఉంటే దేవుడు అంటాడు, నేను శిక్షను కొట్టివేశానా, శిక్ష నుంచి తప్పించానా, ఇక మీ బ్రతుకులు త్రోవ పక్కనున్న చెట్టు వలె కాదు, రాళ్లలో ఎదుగుతున్న మొక్కల వలె కాదు, ముళ్ళ తుప్పల్లో గచ్చ పొదల్లో ఎదిగేటువంటి మొక్కల వలె కాదు, నేను మిమ్మల్ని ఒక తోటలో మిమ్మల్ని నాటబోతున్నాను. గట్టిగా ఆమెను చెప్పండి. ఆమేన్. శిక్షను కొట్టివేసిన తర్వాత ఆ తోటలో నాటుతారు. ఒక మాట మీకు చెప్పనా, ఆ శిక్షలో ఉన్నటువంటి ఖైదీలకి శిక్ష ఇంకా ఉందనుకోండి, వాళ్ళ పరివర్తనను బట్టి చూసి, ఒకవేళ వారికి ఉన్నటువంటి మంచితనాన్ని బట్టి చూసి, రోజు రోజుకి వారిలో ఒక మార్పును చూసి వాళ్ళని లోకంలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు. ఏంటో చెప్పనా, రాజమండ్రి సెంట్రల్ జైలు ఉంది, ఆ చుట్టూ వ్యాపారాలు జరిగే స్థలాలు ఉన్నాయి. అవన్నిట్లో కూడా పెట్రోల్ బంకులు ఉన్నాయి, ఇంకా రకరకాలు ఉన్నాయి. వాటిలో వీళ్ళ మీద నమ్మకం కలిగాక వీళ్ళు పొందుతున్నటువంటి శిక్షలో ఒక మార్పు వచ్చింది. వీళ్ళలో పొందుతున్నటువంటి శిక్షలో ఒక క్షమాపణ వీళ్ళలో కలిగింది. ఇంతవరకు అక్రమం చేశానో, పాపం చేశానో, నేరస్తుడిగా జైల్లోకి వచ్చానో,
ఇలా నేను బ్రతకూడదు, నేను ఒక మంచి వ్యక్తిగా జీవించాలనే పరివర్తన వాళ్ళలోకి వచ్చిందని వాళ్ళకి అర్థమైనప్పుడు వాళ్ళను ఆయా ఉన్నటువంటి ఆ వ్యాపారాల్లో ఆ వాటిలో ఉద్యోగాల్లో పెట్టి జైల్లో ఏ విధంగా వాళ్ళు అక్కడ శ్రమ పడాలో దానిలోంచి కొంచెం శిక్షను తగ్గించి ఇక్కడ మరలా వాళ్ళు ఉద్యోగం చేసుకుంటూ డబ్బులు సంపాదించేటట్లుగా వాళ్ళకు ఒక అవకాశాన్ని ఇస్తారు. ఈ రోజున మన దేవుడు ఎవరో తెలుసా? మన శిక్షను నేను కొట్టివేస్తా, శిక్షలోంచి దాటించి వేస్తా, శిక్షలోంచి మిమ్మల్ని విడిపిస్తా అనడం మాత్రమే కాదు, ఆ శిక్షలో నుంచి మనల్ని తీసి బయటికి వచ్చి ఇక నీ బ్రతుకు నువ్వు బ్రతుకు, ఎప్పటివరకు ఎలాగోలా జీవించావు, ఎప్పటివరకు ఎలాగోలా బ్రతికావు, ఇక మీదట నీ చక్కగా జీవించని చెప్పి వదిలేయడు. ఆయన మనలను ఉన్నతమైన స్థితిలో కంచెగలిగినటువంటి తోటలో కృపగలిగినటువంటి ఆయన హస్తపు నీడలో భద్రపరిచేటట్లుగా ఆయన మనలను నాటునుగాక. మనుషులు నాటితే కొంతకాలం ఏమండి ఆ మనిషి ఆ చేతితో మొక్క పెట్టాడండి, చక్కగా బ్రతికింది అని అంటారు. ఇంకొక వ్యక్తుల గురించి అంటారు, అసలు ఆ మొక్క మీద ఆ వ్యక్తి చెయ్యేశాడా ఇక మొక్క పని అయిపోయినట్టే. ఈ రోజున ఎవరి గురించి ఎవరు ఎలా మాట్లాడుకుంటున్నాం? మన దేవుడు మనకి ఎలాంటి దీవెన అనుగ్రహించాడు? శిక్షలో నడిచేవారిగా కాదు, శిక్షలో నుంచి దాటించగలిగేటట్లుగా దేవుడు మనకి నడకను నేర్పునుగాక. ఆ శిక్షలో కొంతకాలం మనకి శిక్షలు శ్రమలు అనుకుంటున్నాం, కానీ ఈ శ్రమలలో నుంచి ఈ శిక్షలలో నుంచి మనలను లేపి నిలబెట్టడానికి కృపగలిగిన దేవుని బాహు మన కొరకు నిత్యము చాపబడునుగాక. ఆయన ఏం చేయబోతున్నాడంటే మనల్ని నాటబోతున్నాడు. తర్వాత ఇంకొక మాటను చూడండి అక్కడ, నేను వారిని నాటుదును, నేను వారికి ఇచ్చిన దేశంలో నుండి వారి యొక్క పెరికి వేయబడారు. ఆమెను చెప్పండి. ఆయన నాటాడు అనుకోండి, ఇక పెరగడానికి ఎవరికి అవకాశం లేదు. ఆయనే మనల్ని నాటాడు అనుకోండి, శత్రువు వస్తాడా? ఆత్మీయ జీవితంలో ఎలా పెరుగుదాం, వీళ్ళని ప్రార్థన చేయనివ్వకుండా ఎలా పెరుగుదాం, వీళ్ళని మందిరానికి వెళ్ళనివ్వకుండా ఎలా పెరుగుదాం. ఒకసారి మీరు గమనించండి, ఆత్మీయ జీవితంలో మనం ఇంకా నాటబడకోకుండా ఉంటే అపవాది చేత పెరకబడతా ఉంటాం. ఆత్మీయ జీవితంలో మనం నాటబడే కొద్దీ ఎదిగే కొద్దీ స్థిరపరచబడే కొద్దీ అపవాది మన మీద ఏ పెత్తనం చేయలేడు. ఈరోజు శ్రమ వచ్చిందా అయినా కానీ, ఒంట్లో బలహీనత వచ్చిందా అయినా కానీ, దేహంలో ఆరోగ్యం లేదా అయినా కానీ, ఈ శనివారం ప్రార్థనకి నేను ఆగకుండా వెళ్ళాలి, నా దేవుని సందులో కనబడాలి, నా దేవుని ముఖ దర్శనం చెయ్యాలి అని ఒక సమయం ఒక గంట ఆలస్యమైన వచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఈ రోజున దేవుడు ఎవరిని ఆయన సందులో ఏర్పరచుకుంటాడో తెలుసా? పెరికి వేయబడని వారినిగా మనల్ని దేవుడు నిలబెట్టాలని చూస్తున్నాడు. అయితే మనం ప్రార్థన నిర్లక్ష్యం, వాక్యం అంటే నిర్లక్ష్యం ద్వారా అపవాది చేత పెరికి వేయబడుతున్నాం. మనకు తెలుసుగా, మొక్కను అక్కడ పెట్టిన తర్వాత పెరికేస్తే కనీసం వేరు కూడా నిలబడని స్థితిలోకి మార్చబడిపోతుంది. ఈ రోజున మనం ఆత్మీయ జీవితంలో ఉన్న మనం దేవుని చేత నాటబడేవారిగా ఉంటున్నామా, అపవాది చేత పెరికివేయబడేవారిగా ఉంటున్నామా? మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఈ వాక్యం ఏంటంటే, మన జీవితంలో ఎన్నిసార్లు ఎన్ని సంవత్సరాలు దేవుని సందులో భక్తి చేసినా, మందిరానికి వెళ్ళినా, ఆరాధన చేసినా, ప్రార్థన చేసినా, నేను దేవుని చేతితో నాటబడిన వారిగా ఉంటున్నానా, అపవాది చేత పెరికివేయబడేవారిగా ఉంటున్నాను? అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? మీరు నాటబడతారు కానీ పెరికి వేయబడేటట్లుగా కాదు. ఆమెను చెప్పండి. పెరికి వేయబడనట్లుగా నేను మిమ్మల్ని నాడుతాను. ఏ అపవాది వచ్చి మిమ్మల్ని పెరికి వేయలేడు, ఏ దుష్టుడు వచ్చి మిమ్మల్ని పెరికి వేయలేడు, ఏ రకమైన శత్రువు వచ్చి మిమ్మల్ని పెరికి వేయలేడు. నేనే మిమ్మల్ని నాడుతాను. ఆమెను చెప్పండి గట్టిగా. నాటిన తర్వాత ఏం చేస్తాడో మరొక మాట మీకు చూపిస్తాను చూడండి. నాటిన తర్వాత ఆయన ఇంకొక మాట, యెషయా గ్రంథం 51:22లో, యెషయా గ్రంథం 51వ అధ్యాయం 22వ వచనం రాయబడిన మాట, నీ ప్రభువు యెహోవా తన జనుల నిమిత్తము వ్యాజ్యమాడు నీ దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు. అసలు ఈ మాట వినండి. నేను ఇక్కడికి వచ్చి కూర్చుని వాక్యం చూస్తుంటే అసలు నాకు ఎంత ధైర్యం వచ్చిందంటే అంత ధైర్యం వచ్చింది. అయ్యా, ఇంతకాలం మేము శ్రమల్లో ఉన్నాం, శిక్షలో ఉన్నాం, బాధలో ఉన్నాం అని కృంగిపోతున్నామే, ఎటు చూసిన అపజయాలే, ఎటు చూసిన నిందలు, ఎటు చూసిన కష్టాలు, ఎటు చూసిన శ్రమలు నలిగిపోతున్నామే. ఈ వాగ్దానం దగ్గర కూర్చొని ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఒక్కొక్క మాట దేవుడు ఇలా బయలుపరుస్తుంటే నాకు గుండెల నిండా సంతోషం వచ్చింది.
నా గుండెల నిండా ఉన్నటువంటి దుఃఖమంతా తొలగిపోయేట్లుగా దేవుడు మారుస్తున్నాడు. ఇక్కడ రాయబడి మాట చక్కగా చూడండి. నీ ప్రభువగు యెహోవా తన జనుల నిమిత్తం వ్యాజ్యమాడు నీ దేవుడు. ఎంత చక్కగా ఉందండి ఆ మాట. నాతోనే మాట్లాడినట్టు ఉంది. నీ ప్రభువగు యెహోవా, నీ ప్రభువగు యెహోవా అంటే మన ప్రభు ఎవరు? యెహోవా. ఆయనే మనతో మాట్లాడుతున్నాడంట. నీ ప్రభువగు యెహోవా తన జనుల నిమిత్తం, వినండి జాగ్రత్తగా, నీ ప్రభువుకు యెహోవా తన జనుల నిమిత్తము వ్యాజ్యమాడు దేవుడు. వ్యాజ్యమాడే నీ దేవుడు. నీ ప్రభువుకు యెహోవా తన జనుల నిమిత్తం వ్యాజ్యమాడే నీ దేవుడగు ప్రభువు ఇలాగూ సెలవిస్తున్నాడు. ఏమిస్తున్నాడు ఒకసారి చూడండి అక్కడ. ఇదిగో తోలబడ చేయు పాత్రను, నా క్రోధ పాత్రను నీ చేతిలో నుండి నేను తీసివేశాను. ఆమెను చెప్పండి. ఇంతవరకు ఆత్మీయ జీవితంలో తూలిపోయే విధమైన పాత్ర మనల్ని నడిపిస్తుందేమో, ఇంతవరకు కృంగిపోయే పాత్ర మనల్ని నడిపిస్తుందేమో. ఎందుకు వచ్చిన భక్తి, ఎందుకు వచ్చిన ప్రార్థన, ఎవరి కోసమండి భక్తి, ఎవరి కోసమండి ఈ ప్రార్థన, దేనికోసం ఈ భక్తి, దేనికోసం ఈ ప్రార్థన అని కృంగిపోతున్నాం. ఎన్నోసార్లు అలసిపోతున్నాం. ఎన్నోసార్లు మన నోట దేవుని దూషించే మాటలు కూడా మన నోట పలుకుతున్నాం. కానీ ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ప్రభువుకు యెహోవా, నీ ప్రభువుకు యెహోవా, నీ ప్రభువుకు యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. ఏమని? నీ ప్రభువుకు యెహోవా తన జనుల నిమిత్తము వ్యాజ్యమాడు నీ దేవుడైన యెహోవా, నీ దేవుడు, నీ దేవుడు, నీ దేవుడు ఇలాగున సెలవిచ్చుచున్నాడు. ఇదిగో తోలజేయు పాత్రను, ఇదిగో తోలబడజేయు పాత్రను, గట్టిగా చదవండి, తోలబడజేయు పాత్రను, నా క్రోధ పాత్రను నీ చేతిలో నుండి నేను తొలగిస్తున్నాను. ఆమెను చెప్పండి గట్టిగా. ఏదైతే ఇంతవరకు నీ చేతిలో ఉంది, భక్తి చేయనివ్వకుండా నీ చేతులు దేన్ని ఆపుతున్నాయి, పరిచర్య చేయనివ్వకుండా నీ చేతులు ఎలాగా ఆపబడుతున్నాయి, మందిరానికి వెళ్ళనివ్వకుండా నీ చేతులు ఆటంకంగా వద్దు అని చేతులు ఎలా అడ్డు పెడుతున్నాయి. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. తోలపడజేయేది ఆ పాత్ర, క్రోధం కలుగు చేసే పాత్ర. అప్పటికప్పుడే ప్రార్థన అంటే కోపాలు వస్తాయి, అప్పటికప్పుడు ప్రార్థన అంటే విపరీతమైనటువంటి కోపం కలుగుతుంది. వీటన్నిటిలో నుంచి నీవు నిలబడలేని స్థితిలో ఉన్నటువంటి పరిస్థితిలో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. వీటన్నిటినీ నీలో నుంచి నేను తీసివేస్తున్నాను. గట్టిగా ఆమెను చెప్పండి. ఇవన్నీ తీసివేస్తున్నా, నీ చేతిలో నుంచి తీసివేస్తున్నా. తర్వాత 23 రాసిన మాట ఏంటంటే, నిన్ను బాధపరచు వారి చేతిలో, ఆమెను చెప్పండి గట్టిగా. నీ చేతిలో ఈ క్రోధం, ఈ కక్ష, ఈ రకమైన శిక్ష ఇవన్నీ ఇప్పటివరకు భరిస్తున్నావా? నా చేతిలో ఈ బాధ ఉందండి, నా భుజాల మీద ఈ బాధ ఉందండి, నా వీపు మీద ఈ బాధ ఉందండి, నా సమస్య ఇదండి అని కృంగిపోతున్నావా? నీ శత్రువు చేతిలో వాటిని దేవుడు పెట్టబోతున్నాడు. ఆమెను చెప్పండి గట్టిగా. నీలో నుంచి వాటిని తీసేయబోతున్నాడు. ఇంతవరకు నీ శత్రువు ఎన్ని సమస్యలు తీసుకొచ్చాడు, ఎన్ని ఆటంకాలు తీసుకొచ్చాడు, ఎన్ని ఇబ్బందులు తీసుకొచ్చాడు, ఎన్ని నష్టాలు తీసుకొచ్చాడు, ఎంత కష్టం తీసుకొచ్చాడు. దేవుడి రాత్రి మాట్లాడుతున్నాడు. నీ చేతిలో నుంచి ఈ కష్టాలు, నష్టాలు, శ్రమలు, బాధలు వీటన్నిటిని తీసివేసి ప్రభు అయిన యెహోవా, నీ ప్రభు అయిన యెహోవా తన జనుల నిమిత్తం వ్యాజ్యమాడు నీ దేవుడు ఇలాగున సెలవిస్తున్నాడు. వీటన్నిటి నుంచి నీ చేతిలోంచి దేవుడు తీసివేసి నీ శత్రువుల చేతులు పెట్టబోతున్నాడు. గట్టిగా ఆమె చెప్పండి. నీ శత్రువు ఎంతకాలం నేను జయం పొందా, నేను వాళ్ళని జయించా, ప్రార్థన చేయనివ్వకుండా జయించా, ప్రార్థనకు వెళ్ళనివ్వకుండా జయించా, ఇదిగో కుటుంబంలో సమాధానం పోగొట్టి జయించా, బిడ్డల మీదకి అనారోగ్యం తీసుకొచ్చి జయించా, అనేక ఆటంకాలు కలుగజేసి జయించాను అనుకుంటున్నాడే, వాడికి ఇక మీదట జయము కలగకుండా ఈ క్రోధం, ఈ కక్ష, ఈ శిక్ష ఇదంతటిని దేవుడు నీ చేతిలోంచి తీసి శత్రువుని బాధించేవాడి, నిన్ను బాధించేవాడి మీదకి దేవుడు వాటన్నిటిని పెట్టబోతున్నాడు. ఆమె చెప్పండి. ఈ విధమైన కార్యాలు మనకి జరగాలంటే మొదట మనం ఏ శిక్షలో ఉన్నాం ఆ శిక్ష కొట్టివేయబడాలి. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. ఆమె చెప్పండి. కొట్టివేసిన దేవుడు మొదటిది మనల్ని నాడతాడు.
కొట్టివేసిన దేవుడు. రెండోది, మనలో ఉన్నటువంటి ఆ శిక్షను, మనం పడుతున్నటువంటి శ్రమను మన మీదకి తీసుకొచ్చినటువంటి ఆ శత్రువు మీదకే మరలా బాధను తీసుకుని వెళ్ళి వాడి మీదకే పెడతాడు. ఇంకొక మాట మీకు చూపిస్తాను చూడండి. ఇంకొక మాట, అదే యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో రాయబడిన మాట. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 24వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 24వ వచనం నుంచి, నా సేవకుడైన దావీదు వారికి రాజువును, వారికి అందరికీ కాపరి ఒక్కడే ఉండును. వారు నా విధులను అనుసరింతురు, నా కట్టడలను గైకొని ఆచరింతురు. మీ పితరులు నివసించినట్లు నా సేవకుడైన యాకోబునకు నేనిచ్చిన దేశంలో వారు నివసింతురు. వారి పిల్లలను, వారి పిల్లల పిల్లలను అక్కడ నిత్యము నివసింతురు. నా సేవకుడైన దావీదు ఎల్లకాలము వారికి అధిపతి అయి ఉండును. తర్వాత రాయబడిన మాట, నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను, అది నాకును వారికిని నిత్య నిబంధనగా ఉండును. నేనే వారిని స్థిరపరచుదును. ఆమెను చెప్పండి. మొదటిది, మూలవాక్యంగా దేవుడు మాట్లాడుతున్నాడు, తాను మీకు విధించిన శిక్షను ఆయన కొట్టివేసి ఉన్నాడు. కొట్టివేసిన దేవుడు, శిక్షను కొట్టివేసిన దేవుడు నాటడం మొదలు పెడతాడు. నాటిన దేవుడు ఇంతవరకు ఏదైతే మనలో భారంగా ఉందో, ఏ క్రోధం మనల్ని వెంటాడిందో, ఏ శత్రువు మనల్ని బాధించాడో, ఏ శత్రువు మనల్ని కలవరబెట్టాడో, ఏ శత్రువు మనకు కన్నీళ్లు తెప్పించాడో, ఏ శత్రువు మనకి నెమ్మది లేకుండా చేశాడో, ఆ శత్రువు మీదకే ఈ బాధపరిచేవన్నీ తీసుకుని వెళ్ళి వాడి మీద పడేస్తున్నాడు. ఇక్కడ మూడోది ఏంటంటే, ఆయన మన శిక్షను కొట్టివేసి మనల్ని నాటి మన బాధను తొలగించి శత్రువునే బాధించేటువంటి కార్యాలు చేసే దేవుడు మూడోదిగా మనం స్థిరపరచబడేటట్లుగా చేస్తున్నాడు. ఆమె చెప్పండి. నేనే వారిని స్థిరపరుస్తా, నేనే వారిని స్థిరపరుస్తా. వెనక పేజీలో ఒక మాట రాయబడి ఉంది, నా సేవకుడైన దావీదు ఎల్లకాలము వారికి అధిపతి అయి ఉంటాడు. ఆమె చెప్పండి. మనం బానిసలం కాదు, దేవుని యాజకులుగా, దేవుని సేవకులుగా, దేవుని బిడ్డలుగా మనం బ్రతుకుతున్న మనం అపవాదికి బానిసలు ఎంత మాత్రం కాదు. దేవునికి దాసులం, దేవునికి సేవకులం, దేవునికి యాజకులం. మనల్ని దేవుడు స్థిరపరిచి నిత్య నిబంధన ప్రకారంగా మనల్ని బలపరిచి నడిపించునుగాక. స్థిరపరుస్తాడు. ఏ విషయాల్లో స్థిరపరుస్తాడు? చాలా మాటలు ఉన్నాయి, కానీ ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యోసేపు ఎక్కడో తండ్రి దగ్గర అల్లారు ముద్దుగా పెరుగుతున్న వ్యక్తి, అన్నదమ్ముల చేత, పగ చేత, కక్ష చేత శిక్షించాలని వాడు ఎంతో ప్రయత్నాలు చేస్తే, నీళ్లు లేని గోతులో పాడేస్తే వాళ్ళు అనుకున్నారు, శిక్షించాం, యోసేపును శిక్షించాం, అమ్మేశామని అనుకున్నారు. కానీ ఆయన స్థిరపరిచి దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? స్థిరపరచడానికి మొదట శిక్షని అమలుపరుస్తున్నాడు. స్థిరపరచడానికి మొదట శ్రమలని అనుసరించేటట్లుగా మన మీదకి వచ్చేట్లుగా చేస్తున్నాడు. మనల్ని స్థిరపరచడానికి ఎన్నో రకాల నిందలు, హేళన, అవమానాలు ఇవన్నీ ఈ స్థితిలో నుంచి నలిగి, కుమిలి, విసిగి, వేసారి, తొట్టిల్లిపోయిన స్థితిలో నుంచి లేవనెత్తి ఆయన రాజ్యము మీద స్థిరపరిచేటట్లుగా దేవుడు చేస్తున్నాడు. ఆమె చెప్పండి. ఆయన మనల్ని స్థిరపరుస్తున్నాడు. గోతుల పడ్డ యోసేపు ఏమనుకోవాలి? కళలు ఇచ్చావయ్యా, దర్శనాలు ఇచ్చావయ్యా, దేనికి? నా బ్రతుకు గోతులు పడ్డానికి అనుకోవాలి. సరే అని చెప్పి అక్కడి నుంచి అమ్మిపోయి పడ్డా? అక్కడికి వెళ్ళి ఒక ఇంట్లో పనిచేస్తూ ఉంటుంటే ఆ ఇంటి యజమానురాలు చేసిన కీడు ద్వారా అక్కడి నుంచి చెరసాల్లో వేయించబడ్డా? చెరసాల్లో వారికి కూడా మేలు చేస్తే వాళ్ళు బయటకు వెళ్ళి మర్చిపోయారా? రాజుకే ఒక కళను రప్పించి రాజు దగ్గరికి యోసేపును నడిపించగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు ఎలాంటి శ్రమలో నేను స్థిరపడలేకపోతున్నాను, ఈ శ్రమలో నేను కృంగిపోతున్నాను అనుకుంటున్నామే, ఈ శ్రమలలో నుంచి మనల్ని నిలబెట్టి రాజరికంగా దేవుని మనల్ని నిలబెట్టేటట్లుగా, స్థిరపరిచేటట్లుగా కార్యాలు దేవుడు జరిగించునుగాక. దావీదు గారు గొర్రెల దొడ్లో ఉన్నాడు. ఆ స్థితిలో నుంచి లేవనెత్తి ఆయన రాజరికంగా రాజుగా సింహాసనం మీద స్థిరపరిచాడు. ఈ రోజున స్థిరపరచాలంటే ఊరికినే స్థిరపరచడు. మనం స్థిరపరచబడాలంటే కార్యాలు ఊరికినే జరగవు. మొదట ఒక్కొక్క మెట్టు ఎక్కుతుండాలి. ఏమిటా మెట్లు? శ్రమ ఒక మెట్టు, నింద ఒక మెట్టు, బాధ ఒక మెట్టు, అవమానం ఒక మెట్టు, కన్నీళ్ళు ఒక మెట్టు, అప్పులు ఒక మెట్టు, అనారోగ్య సమస్యలు ఒక మెట్టు. ఎన్ని మెట్లు ఎక్కుకుంటా వెళితే ఆ రాజ్యంలో స్థిరపరచబడే వారిగా మనం అర్హులుగా మార్చబడతాం. అందుకే ఆయన అంటున్నాడు, తాను మీకు విధించిన శిక్షను ఆయనే కొట్టివేసినాడు. కొంచెం గట్టిగా చెప్పండి.
ఆమేన్. దేవుని సందులో దేవుని వాక్యాన్ని మనం వినేటప్పుడు ఆ వాక్యం మన హృదయాలను తాకే విధంగా మనం మార్చబడాలి. అనేక రీతులుగా దేవుని వాక్యాన్ని వింటూ ఎక్కువ మంది ఉంటేనే వాక్యం వింటామండి, ఎక్కువ మంది ఉంటేనే గొంతెత్తి చెప్తామని అనుకుంటే దేవుడు ఉన్నాడు ఇక్కడ మనతో. మనం ఒక్కళ్ళిద్దరు ఉన్నా, 10 మంది ఉన్నా, 100 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా, దేవుడు మనతో ఉన్నప్పుడు ఆ దేవుని మాటకి మనము ప్రతి దినము స్పందించే వారిగా మనం మార్చబడదుము గాక. దేవుని మాటకు ప్రతి దినము కూడా మనము ఆయనకు అప్పగించుకునే వారిగా మార్చబడదుము గాక. అప్పుడే ఆయన మనకు విధించిన శిక్షను ఆయన కొట్టివేయగలిగిన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. గట్టిగా చెప్పండి ఆమేనని. ఆయన కార్యాలు చేసే దేవుడు మొదటిదిగా నాడుతున్నాడు, రెండవదిగా మన మీదకి ఇంతవరకు బాధలు తీసుకొచ్చిన వాడి మీదకే ఆ బాధలు తీసుకుని వెళ్ళి పెడుతున్నాడు, మూడవదిగా స్థిరపరుస్తున్నాడు, నాలుగవది ఒక మాట మీకు చూపించి నేను ప్రార్థన చేస్తాను. అదే యెహెజ్కేలు గ్రంథం అదే పక్క పేజీలో 39వ అధ్యాయం చివరి వచనం 29వ వచనంలో రాయబడిన మాట, అందరి మీద ఇప్పుడు ఆత్మను కుమ్మరిస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. స్థిరపరిచిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఆత్మను మన మీద కుమ్మరిస్తున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. పరిశుద్ధాత్మను మన మీద కుమ్మరిస్తున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆ పరిశుద్ధాత్మ చేత మనం నింపబడి ప్రతిరోజు ఆ ఆత్మ చేత బలపరచబడి, ఇక నేను బలహీనుడను బలహీనురాలను అనే మాట కాదు, పరిశుద్ధాత్మ చేత నేను నింపబడిన నేను పరిశుద్ధాత్మ బలాన్ని పొందుకున్నానని ఆయన సందులో సాక్షులుగా నిలబడగలిగే కార్యాలు దేవుడు జరిగించునుగాక. పరిశుద్ధాత్మ గురించి రోజు మాట్లాడుతున్నాం కదా. చివరికి ఒక మాట చూడండి, యోవేలు ప్రవచన గ్రంథం, యోవేలు ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం 20-21 వచనం త్వరగా చూడండి. 3:20-21 ఇలాగున నేను ఇంతకుముందు ప్రతీకారము చేయని ప్రాణదోషమునకై ప్రతీకారము చేయుదును. అయితే యోధా దేశములో నివాసులు నిత్యముంటారు. ఆమేన్ చెప్పండి. దేవుడు శిక్షను కొట్టేసిన తర్వాత, దేవుడు శిక్షను మన మీద నుంచి రద్దు చేసిన తర్వాత, దేవుడు ఆ శిక్షలో నుంచి మనల్ని దాటించి వేసిన తర్వాత మనల్ని ప్రతిరోజు కూడా చేసే ఆయన ఉన్నతమైన కార్యాలు ఏంటంటే శిక్షలో నుంచి తీసివేస్తాడు, శిక్షలో నుంచి తప్పించేసేస్తాడు. ఆ శిక్షను మన మీద నుంచి కొట్టివేసిన తర్వాత మనల్ని నాటుతాడు. రెండవదిగా మనం ఎంతవరకు శత్రువు చేత బాధించబడ్డామా, శత్రువు చేత హింసించబడ్డామా, మనం ఎంత హింసించబడ్డామో, ఎంత బాధించబడ్డామో అవన్నీ కూడా మరలా శత్రువు మీదకి బాధించేవాడి మీదకి వెళ్ళేటట్లుగా చేస్తాడు. మూడవది మనల్ని నాడతాడు, తర్వాత నాటిన తర్వాత స్థిరపరుస్తాడు, స్థిరపరిచిన తర్వాత ఆత్మతో నింపుతాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం రాయబడింది తెలుసా? యోధా దేశంలో వారు నివాసులుగా నిత్యము ఉంటారు. ఆమేన్ చెప్పండి. యోధా దేశంలో మనం నివాసం ఉంటాం. గట్టిగా ఆమేన్ చెప్పండి. యోధా అంటే అర్థం స్తుతి, అంటే స్తుతించే దేశంలో మనం మనకి ఉన్నాం అనుకోండి, స్తుతి ఉన్న చోట మన స్థితిగతులు మార్చబడతాయి. ఆమేన్ చెప్పండి. యోధా దేశంలో మనం ఉంటే, ఇంతవరకు ఏ దేశంలో ఉన్నాం? మోయాబు దేశంలో ఉన్నామేమో. ఇంతవరకు మనం ఏ దేశంలో ఉన్నాం? శత్రువులు ఉన్నటువంటి ఐగుప్తు దేశంలో ఉంటున్నామేమో. ఇంతవరకు ఎలాంటి దేశంలో ఉన్నామంటే ప్రార్థన చేయలేని దేశంలో. ఇంతవరకు మనం ఎలాంటి దేశంలో ఉన్నామంటే ప్రార్థనకి సహకరించలేని దేశంలో. ఒకవేళ ఇలాంటి దేశంలో మనం ఉంటే దేవుడు ఆ దేశం నుంచి మనల్ని తప్పించి శిక్షను కొట్టివేసి మనలను యోధా దేశంలో నివాసులుగా నిత్యము ఉండేటట్లు దేవుడు సహాయం చేయనుగాక. ఈ రోజున యోధా దేశంలో మనం నిత్యం ఉండాలి, స్తుతించే దేశంలో మన నివాసం ఉండాలి, మన ఇల్లు స్తుతించే దేశంగా మార్చబడాలి, మన ఆత్మీయ జీవితం స్తుతించే దేశంగా మార్చబడాలి, మన కుటుంబం స్తుతించే దేశంగా మార్చబడాలి, మన సంఘం స్తుతించే దేశంగా మార్చబడాలి, మన పరిచర్య యోధా దేశములో నిత్యము నివాసం ఉండేటట్లుగా, నిత్యం ఉండేటట్లుగా దేవుడు మార్చి ఆ కార్యాలు జరిగించునుగాక. ఈరోజైనా ఈ మాటలు విన్న తర్వాత అయినా ఇంతకాలం మన కాపురం ఎక్కడ, ఇంతకాలం మన నివాసం ఎక్కడ, ఇంతకాలం మన గమ్యం ఎటు, ఇంతకాలం మనం పైన ఎటు, ఒక్కసారి మనం ఆగి ఆలోచన చేస్తే ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్న మాట, తాను మీకు విధించిన శిక్షను ఆయనే కొట్టివేశాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. మీ శిక్షను దేవుడు కొట్టివేశాడు. చెప్పండి గట్టిగా. మీ శిక్షను దేవుడు కొట్టివేశాడు. మీకున్నటువంటి శ్రమను దేవుడు కొట్టివేశాడు.
ఆయన మిమ్మలను నాటబోతున్నాడు. ఆయన మిమ్మలను ఇంతవరకు మిమ్మల్ని శత్రువులు బాధించాడా? ఆ శత్రువు మీదకే బాధించిన వాడి మీదకే ఆ బాధలన్నీ పంపబోతున్నాడు. మిమ్మల్ని నాటబోతున్నాడు, స్థిరపరచబోతున్నాడు. మీ మీద ఆయన ఆత్మచేత నింపబోతున్నాడు. మీరు ఇక మీదట ఎలాంటి దేశంలో ఉంటారో తెలుసా? స్తుతించే దేశంలో నివాసులుగా నిత్యం ఉండేటట్లు నా దేవుడు చేయునుగాక. ఈరోజైనా ఈ మాటలు విన్న తర్వాత అయినా, ఇంతకాలం మనం ఏ దేశంలో ఉన్నాం, ఎంతకాలం ఏ శిక్షలో ఉన్నాం, ఇంతకాలం ఏ శ్రమలో ఉన్నాం, ఇంతకాలం ఏ రకమైన బాధలో నలిగిపోతున్నాం, ఒక్క క్షణం ఆగి ఆలోచన చేసి ఆయన సందులో ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి. ఒక చిన్న ప్రార్థన, ఎవ్వరికి వారమే ఆయన సందులో ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా లేచి నిలబడండి. ఇంతకాలం ఏ శిక్షలో ఉన్నాం, ఇంతకాలం ఏ శ్రమలో ఉన్నాం, ఇంతకాలం ఏ బాధలో ఉన్నాం, ఇంతకాలం ఏ కన్నీళ్ళలో ఉన్నాం. ఆయన మాట్లాడుతున్నాడు. తాను మీకు విధించిన శిక్షను ఆయన కొట్టివేశాడు. కొట్టివేసిన దేవుడు మన జీవితాల్లో ఊరికే ఉంటాడా? కొట్టివేసిన దేవుడు నేను కొట్టేసానులే సరిపెట్టుకుంటాడా? ఆయన మన జీవితాల్లో మునిపెన్నడు చూడని ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. ఆశ్చర్య కార్యాలు మన కుటుంబంలో మనం సాక్షులుగా నిలబడగలిగేటట్లుగా, ఆశ్చర్య కార్యాలు మన కుటుంబంలో నిత్యం ఆయనకి సాక్షులుగా మనం జీవించేటట్లుగా ఆయన మన జీవితాల్లో మునిపెన్నడు చూడని కార్యాలు జరిగించాలి. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఆయన మనల్ని నాటుతాడు. నాటడానికి ఇష్టపడే దేవుడు ఆయన. ఎంతవరకు మనకి ఏ శిక్ష అయితే ఉందో, ఎవరైతే బాధించారో వారి మీదకే ఆ శిక్షని పంపించగలిగిన దేవుడు. ఆయన మనల్ని స్థిరపరచగలిగిన దేవుడు. స్థిరపరిచి ప్రతిదినము కూడా నూతనమైన నిబంధన చేయగలిగి, నాలుగవదిగా ఆయన ఆత్మను మన మీద కుమ్మరించగలిగిన దేవుడు. ఐదవదిగా ఆయన మనను ఎంతవరకు ఏ దేశంలో ఉన్నా స్తుతించే దేశంలో మనల్ని నిత్యము నివాసం ఉండేటట్లుగా స్థిరపరిచే దేవుడు. ఈ మాటలు విన్న మన జీవితంలో ఒక్క క్షణం ఒక చిన్న తీర్మానంతో, ఒక్క క్షణం ఒక చిన్న తీర్మానంతో ఆయన సందర్భంలో ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారమే. అయ్యా, నీ సన్నిధిలో నేను సాగిలపడుతున్నాను. నీ సన్నిధిలో నేను నిన్ను స్తుతిస్తున్నాను. నీ సన్నిధిలో నేను నీ నామాన్ని ఘనపరుస్తున్నాను, గొప్ప చేస్తున్నాను. ఒక్క క్షణం నా శిక్షను కొట్టివేయవా? నాకున్న శిక్షని రద్దు చేయవా? ఇంతవరకు పాపమనే శిక్షో, పాపపు కాడనే శిక్షో, ప్రార్థనలో ఎదగనివ్వకుండా ఉన్న శిక్షో, బలహీనతల్లో నడిపించే శిక్ష ఏది నన్ను వెంటాడిందో ఈ రోజు నుంచి అయినా ఒక చిన్న తీర్మానం చేసి అందులో ప్రార్థన చేసుకుంటున్నానయ్యా. నా శిక్షను కొట్టివేస్తానని వాగ్దానం చేశారు కదయ్యా. నా శిక్షను కొట్టివేస్తానని వాగ్దానం చేశారు కదయ్యా. శిక్షను కొట్టివేసేవాడా, శిక్షలో నుంచి తప్పించేవాడా, శిక్షలో నుంచి నన్ను దాటించేవాడా, నా పట్ల ఒక్క కార్యాన్ని చేయవా, ఒక్క కార్యాన్ని చేయవా అంటూ ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్ను ఆరాధింతుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్ను ఆరాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. స్తుతులు
స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది, మేమారాధించేదం. స్తుతులకు పాత్రుడా, స్తుతులర్పించెదం. నీ నామమెంతో గొప్పది, మేము ఆరాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములను జోడించి మేము మహిమ పరచెదము. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములను జోడించి మేమారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, 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 మహోన్నతుడా. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎంత నమ్మదగిన దేవుడు అయ్యా, ఎంత చాలినా సరిపోయిన దేవుడు నాయన. ఈ విధంగా ఈ 4వ మాసం చివరి శనివారపు ఆరాధనలో మేము పాలుపొక్కులు పొందడానికి కృప చూపించారు. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలయ్యా. అవును ప్రభువా, ఎంతవరకు మేము ఏ శిక్షలో ఉన్నామో, ఏ శిక్షలో మేము నడిపించబడుతున్నామో, ఏ శిక్ష మా మీద కాడిగా ఉందో ఆ శిక్షలో నుంచి మమ్మల్ని తప్పించి ఆ శిక్షను కొట్టివేయడానికి ఈ దినాన్ని మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ మాటల ద్వారా మేము ఆత్మీయతలో మరింత బలపరచబడడానికి సహాయం చేయండి. మీరు నాటే దేవుడు అని, ఇంతవరకు మమ్మల్ని బాధించిన వారి మీదకి, వారి చేతుల్లోకి ఆ శిక్షను మీరు పంపిస్తున్నారని, ఇంతవరకు కూడా మా పరిస్థితిలో స్థిరత్వం అనేది లేకపోతే స్థిరపరిచే దేవునిగా మా మధ్యలోకి మీరు వచ్చారని, మీ ఆత్మచేత మీరు మమ్మల్ని నింపారని. అవును ప్రభువా, ఇంతవరకు స్తుతించే దేశంలో మేము లేకుండా లోకపరమైన మాటలు మాట్లాడుతుంటాయి. స్తుతించే దేశంలో మా నివాసాలు నిత్యం ఉంచుతారని మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ దినాన ఈ పరిశుద్ధాత్మ కూడికలో పాలుపంపులు పొందిన బిడ్డలను, కుటుంబాన్ని, సేవను, పరిచర్యను ఆశీర్వదించండి, దీవించండి, కృపతో నింపి కార్యాలు జరిగించండి. ఉన్నతమైన మీ నామం మహింపరచబడే విధంగా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించి మీ నామానికి మీరు మహిమను తెచ్చుకోనమని స్తుతి చెల్లిస్తూ మీ చేతులకు అప్పగించుకుంటూ, ఈ దినాన జరిగించిన ఈ పరిశుద్ధాత్మ కూడికలు మమ్మల్ని అందరూ మీ అభిషేకంతో మీరు నింపినందుకై కృతజ్ఞతలు తెలియజేస్తూ, రేపటి దిన ఆరాధన మహిమకరంగా జరిగించండి. మంచి వాతావరణం దయచేయండి. అనేక మంది బిడ్డలు నడిపించండి. కుటుంబాలుగా సకాలంలో మీరు నడిపించండి ప్రభువా. కార్యాలు చేసి ఆరాధన మహిమకరంగా జరిగించమని మీ చేతులకు అప్పగిస్తూ, అట్టి కార్యాలు మీరు చేసినందుకు వందనాలు చెల్లిస్తూ, ఘనత, మహిమ, ప్రభావాలు మీ నామానికి ఆరోపిస్తూ
నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి విన్నవించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడూ నిరంతరము మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును ఆయన సన్నిధిలో అడుగుపెట్టే ప్రతివానికి కృప సదాకాలం సమృద్ధిగా తోడయ్యుండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.